హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్లేసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి 2 రకాలు స్పైసీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి కాన్ఫ్లెక్స్ చుడవా అనమాట. కాన్ఫ్లెక్స్ మిక్చర్ అదైతే ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఉపయోగపడుతుంది. స్కూల్కి స్నాక్స్ పెడుతూ ఉంటాం కదా పిల్లలకి, అలా కానీ ఇంట్లో తినడానికి కానీ ఈవినింగ్ టైంలో బాగా ఉంటుందన్నమాట. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేసుకున్నాం అనుకో. దానికోసం అయితే 1 కప్పు కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకున్నాను. విడిగా ప్యాకెట్ అయితే అమ్ముతారు అవి షాపుల్లో. ఆ ప్యాకెట్ అయితే ఒకటి తెచ్చుకున్నాను, 1/2 కిలో. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ పెట్టేసి హీట్ అయిన తర్వాత ఇలాగ ఒక స్ట్రైనర్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసుకొని దాన్ని అయితే కొంచెం వేసుకొని ఇలాగ కార్న్ఫ్లెక్స్ ఆయిల్ అయితే ఇలాగ డిప్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా. మీరు ఆయిల్ పెట్టేదాన్ని బట్టి కొంచెం అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే పెట్టాను కాబట్టి కొంచెం చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో మునిగే వరకే వేసుకున్నాం అనుకో, బాగా ఫ్రై అవుతాయి ఈక్వల్గా. ఇలాగా తిప్పుకుంటూ ఉన్నామనుకో మొత్తం అంతా బాగా ఫ్రై అవుతాయి. ఇలాగా ఆయిల్ మొత్తం పడిపోయిన తర్వాత చూసారు కదా, ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా సేమ్ అలాగే మీ దగ్గర ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెంగా ఇలాగా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. బయట ఒకటే ఆయిల్లో అన్నీ చేస్తూ ఉంటారు కదా, మరిగిన ఆయిల్లోనే. అలా తింటే హెల్త్ పాడవుతుంది కదా, అలా కాకుండా హెల్తీగా ఇంట్లోనే తినొచ్చు అనమాట. చూసారు కదా, నేను కప్పు మొత్తం అయితే రెడీ చేసేసాను, పక్కన పెట్టేశాను ఒక గిన్నెలో. ఇప్పుడు పల్లీలు అయితే తీసుకున్నాను. కొంచెం మీరు తినేదాన్ని బట్టి, మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. మీరు తింటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ వాటిని కూడా ఇలాగ స్ట్రైనర్లో వేసేసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ ఆయిల్లో వేసామనుకోండి కార్న్ఫ్లెక్స్, అవి చిన్నవి ఉంటాయి కదా, అవి స్ట్రైనర్కి రాకుండా ఉంటాయి కదా, మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఇలా వేసుకున్నామనుకో ఈజీగా ఉంటుంది. ఇంకా పల్లీలు కూడా అలాగే ఫ్రై చేసుకున్నాను. కలర్ మారే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే అవి కూడా చిప్స్లో వేసేసి కరివేపాకు కూడా చూసారు కదా, ఇలాగ స్ట్రైనర్లో అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలాగ మొత్తం అయితే చిప్స్లో వేసేసాను కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే నేనైతే మసాలా కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మామూలు కారం అయినా యాడ్ చేసుకొని చాట్ మసాలా వేసుకున్నారనుకో టేస్ట్ బాగుంటుంది. నేను ఇంకా మసాలా కారం ఉంది కాబట్టి మొత్తం అదే యాడ్ చేసుకున్నాను. ఇలాగే యాడ్ చేసేసుకొని కావాలంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకొని ఆయిల్లో ఇలా వేసేసి కలుపుకోవచ్చు. ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాం అనుకో బాగా కలుస్తుంది అనమాట. చూసారు కదా, కాన్ఫ్లెక్స్ మిక్చర్, కాన్ఫ్లెక్స్ చుడవా అయితే ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకున్నాము పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారప్ ఉంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా, బయట స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా ఆ టేస్టీతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి కారా బూందీ తయారీ అనమాట. కారా బూందీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బేకరీ స్టైల్లో. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద ఇలాగ స్ట్రైనర్ పెట్టేసాను. ఆ స్ట్రైనర్లో అయితే శనగపిండి ఒక 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను. చిన్న కప్పుతోటి నేను కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి చిన్న కప్పుతోటి 2 కప్పులు అయితే వేసాను. ఇప్పుడు 1/2 కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నాను. 2 కప్పులకి 1/2 కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ ఎలాగో పైన వేసుకుంటాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం బూందీ రెడీ అయిన తర్వాత వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైనర్లో స్పూన్ తోటి అటు ఇటు తిప్పామనుకో కిందకైతే స్ట్రెయిన్ అయిపోతుంది. ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా, పురుగులు అలా ఉంటూ ఉంటాయి కదా శనగపిండిలో ఒక్కొక్కసారి, అవంతా పోయి పిండి అనేది మెత్తగా వస్తుందన్నమాట. చూసారు కదా, పిండి కూడా బాగా కలుస్తుంది ఇలా చేసామనుకో. ఉప్పు, బియ్యం పిండి ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా నీట్గా కలుస్తాయి అన్నమాట అలా చేస్తే. ఇక్కడ చూడండి, మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత
కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలాగా స్పూన్ తోటి కలుపుకుంటూ ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగా స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. ఒకేసారి పోసేసామనుకో వాటర్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఈ పిండి కలిపేటప్పుడు బాల్స్ అనేవి లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలాగా స్మాష్ చేస్తూ కలిపామనుకో మెత్తగా వస్తుంది. బాల్స్ అనేవి లేకుండా ఇలాగ గిన్నెకి స్మాష్ చేస్తున్నాం చూసారు కదా, బౌల్కి ఇలాగా స్పూన్ తోటి అలా కలుపుకుంటే వస్తుంది అన్నమాట. చూడండి పిండి అయితే కలపడం రెడీ అయిపోయింది. పిండి ఇలా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఈ బూందీ చేసుకోవడానికి ఇలాగా చిల్లులు గంట ఉంటుంది కదా, దీంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే బూందీ గరిటెతో అయినా చేసుకోవచ్చు. ఇది చూడండి బూందీ గరిట, నేనైతే బూందీ గరిటెతో చేస్తున్నాను ఇప్పుడు. లేదంటే మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే దీంతో అయినా చేసుకోవచ్చు, చిల్లులు గరిటెతో అయినా పర్లేదు, దాంతో అయినా వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే ఉండాలి, అది చిన్నదిగా కాకుండా. ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా వేయగానే పైకి రావాలన్నమాట బూందీ అనేది. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలాగ బూందీ గరిటె అయితే పెట్టేసుకొని పిండి ఇలాగా కొంచెం వేసుకున్నాం అనుకో, చూసారు కదా ఇలా దిగుతుందనమాట స్లోగా, ఒకేసారి కాకుండా. ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు, పర్ఫెక్ట్గా పిండి అనేది. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ తోటి ఇలాగ వేసుకున్నాం అనుకో ఫాస్ట్గా దిగుతుంది. ఇది కళాయికి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకో ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉండల్లాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా సరిపడా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తున్నానని చిన్న కళాయి పెట్టాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి కొంచెం వెడల్పుది పెద్దది పెట్టుకున్నారనుకో నీట్గా వస్తుంది. ఇక్కడ ఆయిల్ కొంచెమే వేసుకోవాలి, కొంచెం వెల్త్గా. నిండా వేసామనుకో పొంగుతుంది కదా, శనగపిండి వేసినప్పుడు పొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వెల్త్గానే తక్కువగానే వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత ఈ బూందీ గరిటెకి వెనక పక్క పిండి అనేది ఉంటుంది కదా, అదైతే నీట్గా తుడుచుకోవాలి. లేదంటే నెక్స్ట్ టైం వేసేటప్పుడు అది ఇది కలిసి పడిపోయి ఉండలు ఉండలుగా అయిపోతుంది బూందీ అనేది, ఇలాగా రౌండ్గా రాకుండా. అందుకని చెప్పేసి అదైతే నీట్గా తుడుచుకోవాలి వేసిన ప్రతిసారి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బూందీ అనేది, రౌండ్ షేప్లో వచ్చింది కదా, చిన్న చిన్నగానే వచ్చింది. హోల్స్ కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి బూందీ గరిటెకి వచ్చిందనమాట. ఇలాగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. బాగా కలుపుతూ ఫ్రై చేసామనుకో ఇలాగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ ఫస్ట్ బ్యాచ్ వేసినట్టే మళ్ళీ ఇంకా ఎంత పిండి ఉంటే మీ దగ్గర, మీరు ఎంత క్వాంటిటీ చేసినా ఇలాగే వేసుకుంటూ ఉంటే బ్యాచ్ల వారీగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా మాత్రమే, ఎక్కువ కాకుండా. ఎక్కువ వేసామనుకో చెప్పాను కదా ఇందాక ఉండలంతా అవుతుందని, ఒకదాని మీద ఒకటి పడి. అలా కాకుండా ఆయిల్కి సరిపడా వేసుకోండి. చూసారు కదా ఆయిల్ ఎలా పొంగుతుందో, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెమే వేసుకోవాలి. కొంచెం వెడల్పుదైతే తీసుకుంటే బాగుంటుంది. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్నదే తీసుకున్నాను, నాకు ఇది సరిపోయింది పర్ఫెక్ట్గా. మీరు చేసేదాన్ని బట్టి, మీకు కుదిరేదాన్ని బట్టి తీసుకోండి. చూసారు కదా క్రిస్పీగా వచ్చాయి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మొత్తం అంతా బూందీ అయితే రెడీ అయిపోయింది. పిండి మొత్తం అయితే వేసేసాను. చూసారు కదా కలర్ కూడా ఈ కలర్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఫ్రై అవ్వలేదు అనిపించింది అనుకోండి, బయటకు తీసిన తర్వాత మళ్ళీ వేసి తీసుకోవచ్చు, పర్లేదు. ఆయిల్ కూడా తీసుకోలేదన్నమాట, అంటే ఆయిల్ కూడా లాగలేదు. బూందీ మొత్తం రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు అయితే ఒక పావు కప్పు తీసుకున్నాను. ఇలాగ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే ఆయిల్లో పుట్నాలు అయితే తీసుకుంటున్నాను. పుట్నాలు ఆప్షన్స్ అన్నమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి వేసుకుంటున్నాను. చూడండి వీటిని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చేసుకున్నామనుకో ఆయిల్లో మాడిపోకుండా, ఆయిల్లో జారిపోకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుతూ
తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకుంటే చూసారు కదా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. వీటిని కూడా ఒక పావు కప్ అయితే తీసుకొని ఇప్పుడు కరివేపాకు తీసుకొని సేమ్ అలాగే ఫ్రై చేసుకొని ఆయిల్ ఇప్పుడు బూందీలో వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ చూసారు కదా ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాం. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలాగా చూసారు కదా ఇలాగ కలిపేసి ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కారము, హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అంటే మీకు క్వాంటిటీని బట్టి, తినే కారాన్ని బట్టి, పిల్లలు అయితే ఎక్కువ కారం తినలేరు కదా, దాన్ని బట్టి కొంచెం సాల్ట్ ఆల్రెడీ పిండిలో అయితే వేసాం కదా, ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకొని మొత్తం ఇలాగా రోట్లో అయితే వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా రెడీ అయింది కదా, దీన్ని డైరెక్ట్ ఇలాగే బూందీలో అయినా కలుపుకోవచ్చు. లేదు పచ్చివాసన వస్తుంది అనుకున్న వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసి కొద్దిగా ఆయిల్లో కలిపేసుకుంటా బాగుంటుంది. చూసారు కదా ఇలాగ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. చూసారుగా ఇంట్లోనే ఈజీగా స్వీట్ స్టాప్ స్టైల్లో కారా బూందీ అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లి రెబ్బలు ఆప్షనల్ అనమాట. తినాలి అనుకుంటే వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది, లేదంటే అంత టేస్ట్ అనిపించదు. మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. మాకు నచ్చదు అనుకుంటే. వీడియోగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ కారా బూందీని ఇలాగా ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి నెల రోజుల వరకు తినొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.